పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్ లో కేరళ స్టోరీ 2లో ఏ విధంగా ఆ మూవీలో చూపెట్టిండు ముస్లిం వ్యక్తులు హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తారు. కొత్త స్టోరీ లైవ్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఇవాళ మనం చూస్తున్నాం. ఒక హిందూ అమ్మాయిని నవాజ్ షేక్ ఒక వ్యక్తి కూకట్పల్లిలో ఉన్న ఒక షాపు రెంట్కి తీసుకొని పోయిండు. ఆయన రెంట్కి కావాలని పోయిండు. అక్కడ పరిచయం పెంచిండు ఒక హిందూ అమ్మాయిలతోని. మళ్ళా నేను నీకు ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ కి ఆయన ఫ్రెండ్స్ మునవర్, ఇస్మాయిల్, ఇర్ఫాన్ ఇంకా కొంతమందితోని రేప్ చేపించిండు. మళ్ళా అదే హిందూ అమ్మాయిలతోని డబ్బులు గుంజుకుండు, ఇల్లు కూడా అమ్మిపించిండు. ఇవాళ ఈ కేసు మన ముందుకు వచ్చింది. ఓపెన్ గా ఆ హిందూ అమ్మాయి ఓపెన్ గా మీడియా ముఖంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా ఆమె చెప్తుంది. ఇట్లాంటి ఎన్ని అమ్మాయిలు ఉండొచ్చు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో? ఒక్కసారి ఆలోచన చేయండి. మేము మహారాష్ట్ర గాని, కర్ణాటక గాని, రాజస్థాన్ గాని, ఛత్తీస్గఢ్ గాని తిరిగి నా కాన్స్టిట్యున్సీ ఇడిచి నిన్న కూడా బిలోలిలో ఒక ధర్మసభ చేసినాము. ఇవాళ పూనాలో నా ధర్మసభ ఉన్నది. మేము ఒక హిందూగా పుట్టి ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాము. లవ్ జిహాద్ ఏంది? మన హిందూ అమ్మాయిలు జాగ్రత్త. లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నాం. కానీ మన హిందూ అమ్మాయిలు కేరళ మూవీ చూడరు. కేరళ మూవీలో మన హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అది కూడా తెలుసుకోరు. కనీసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. అసలు లవ్ జిహాద్ ఏంది? కనీసం ఇప్పుడైనా మన తెలంగాణ హిందూ అమ్మాయిలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి. మన హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి లవ్ జిహాద్ ఏంది. మన హిందూ అమ్మాయిలు లైఫ్ మొత్తం సర్వనాశం చేస్తున్నారు. ఇవాళ ఒక హిందూ అమ్మాయి ఓపెన్ గా వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇట్లాంటి ఎన్నో హిందూ అమ్మాయిలు ఉండొచ్చు, ట్రాప్ కావచ్చు. నేను ఎవరైనా మన హిందూ అమ్మాయిలు ఇట్లాంటి ట్రాప్ అయి మీ పైన ఒత్తిడి తీసుకొస్తారు, మీరు కంప్లైంట్ చేయొద్దు, ఎవరికీ చెప్పొద్దు. అట్లాంటి హిందూ అమ్మాయిలు కూడా ఉంటే ప్లీజ్ భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే మాకు మీరు సంపర్కం చేసుకోండి, మా దగ్గర రండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.